దేవుని నామమునకు స్తోత్రములు. దేవునికి మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్. ఈ రోజున దేవుని వాక్యం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వాక్యము. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఈ వాక్యాన్ని ప్రియ దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం. ఈ 15వ అధ్యాయంలో ప్రత్యేకించి యూదా రాసిన ఆసా ఏలుబడిలో దేవుని యొక్క మాట ప్రవక్త ద్వారా దేవుడు తీసుకొచ్చిన మాట తన ప్రజలకి, మీరు బలహీనులు కావద్దు, ధైర్యం వహించుడి అని దేవుడు తన మాటను తన ప్రజల దగ్గరికి తీసుకొని వచ్చారు. అటువంటి సమయంలో ఆ ప్రాంతం అంతా కూడా, లేదా అక్కడ ఉన్నటువంటి పక్క దేశంలో, ఈ పొరుగు దేశంలో వారి ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే మనకు 5-6 వచనాలలో రాయబడి ఉన్నది. ఇక్కడ చూస్తున్న ఆ కాలంలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలమును కలిగెను గనుక తమ పనిపాట్లను చక్క పెట్టుకుంటూ తిరుగు వారికి సమాధానము లేకుండెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను గనుక జనమును పట్టణమును పాడు చేసెను. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆ సమయంలో పొరుగునున్న వారు కానీ ప్రాంతములంతా కూడా ఎక్కడ కూడా సమాధానం లేదు. వారు చేస్తున్న పని, ఏ పని కూడా సక్రమంగా జరగనటువంటి పరిస్థితులు, కల్లోలం ఉన్నది, అలజడి ఉన్నది, ఇబ్బందులు ఉన్నవి. అంతేకాకుండా పట్టణానికి పట్టణం, జనముకు జనము, వారు ఒకరికొకరు లేచి యుద్ధము చేసుకుంటున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితులు, అసమాధాన పరిస్థితులు కనబడుతున్న సమయంలో దేవుని వాక్కు తన బిడ్డలకి ప్రవక్త ద్వారా దేవుడు పంపినటువంటి మాట 7వ వాక్యం మనం చూస్తున్నాం. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. బలహీనులు అవ్వద్దు. 91వ కీర్తనలో కూడా రాయబడి ఉంది, నీ పక్కన, నీ కుడి పక్కన 10,000 మంది కూలిన, 1000 మంది కూలిన ఏది కూడా నీ దగ్గరకు రాదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అల్లకొల్లోలంగా అలజడి జరుగుతున్నా సరే దేవుడు అంటూ ఉన్నాడు, ఎవరి పని ఎలా ఉన్నా సరే వారికి సక్రమంగా జరుగుతుందో లేదో కానీ మీరు మాత్రం ఇదిగో బలహీన పడకుండా ధైర్యంతో మీరు ఉండండి, మీ కార్యాన్ని నేను సఫలపరచబోతున్నాను దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎటువంటి పరిస్థితులలో నువ్వు ఉన్నా సరే దేవుని మాట నీకేంటో తెలుసా? నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీ కార్యాన్ని సఫలపరచబోతున్నాడు. నువ్వు ఎంత కష్టపడి చేస్తున్నావు, నీ కుటుంబంలో, నీ జాబులో, నీ బిజినెస్లో, అన్నిట్లో కూడా దేవుడు నీ కార్యాన్ని సఫలపరచబోతున్నాడు. నీ పనిని ఆస్వాదించబోతున్నాడు, నీ ప్రమోషన్స్ తీసుకురాబోతున్నాడు, అనేక విధాలుగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు దేవుని ప్రియ బిడ్డలారా. కాబట్టి వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడేది, మీరు బలహీనలు కావద్దు, దేవుడు మిమ్మల్ని